ఈ వీడియోలో మనం జామెట్రీ ఆఫ్ ద మాలిక్యూల్కి అలాగే షేప్ ఆఫ్ ద మాలిక్యూల్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు సేవ్ చేసుకోండి. జామెట్రీ లేదా షేప్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఒక మాలిక్యూల్, ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం కదమ్మా. ఈ వాటర్ మాలిక్యూల్ ఏంటి, ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2 బాండ్స్ ఉన్నాయి, అంటే 2 బాండ్ పేర్స్ ఉన్నాయి, అలాగే 2 లోన్ పేర్స్ ఉన్నాయి. 2 + 2 అంటే స్టీరిక్ నెంబర్ 4. స్టీరిక్ నెంబర్ 4 అయినప్పుడు హైబ్రిడైజేషన్ ఏంటి? sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ అయితే కనుక ఏంటిది? స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? 3 డైమెన్షనల్ స్ట్రక్చర్, టెట్రాహైడ్రల్ ఉంటుంది. బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 109 degrees ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ షేప్ సేమ్ వాటర్ మాలిక్యూలే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, 2 బాండ్ పేర్స్ ఉన్నాయి, 2 లోన్ పేర్స్ ఉన్నాయి. స్టీరిక్ నెంబర్ ఎంత? 2 + 2, దట్ ఈస్ sp3 హైబ్రిడైజేషన్. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ 3D స్ట్రక్చర్, ఈ లోన్ పేర్స్ మూలంగా ఏమవుతుంది అంటే డిస్ట్రక్ట్ అవుతుంది. డిస్ట్రక్ట్ అయ్యి టెట్రాహైడ్రల్ నుంచి అది వి షేప్ లేదా బెంట్ షేప్కి వెళ్తుంది. హైబ్రిడైజేషన్ సేమే ఉంటుంది. బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ దీస్ 2 లోన్ పేర్స్ ద స్ట్రక్చర్ ఈస్ డిస్ట్రక్టెడ్. సో ద బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అప్పుడు? 109కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకుని ఇక్కడ ఈ 3D స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్ డిజైన్ చేశారు అంటే ఓన్లీ బాండ్ పెయిన్ని కన్సిడర్ చేసుకుని ఇక్కడ 3D స్ట్రక్చర్ డిజైన్ చేశారు మాలిక్యూల్కి. ఇక్కడ ఎలా మాలిక్యూల్ 3D స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేశారు అంటే బాండ్ పెయిన్ని, లోన్ పెయిన్ని రెండింటిని కన్సిడర్ చేసుకుని 3D స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, జామెట్రీ అంటే ఏంటి? 3D స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్ కావాలి అంటే జామెట్రీలో బాండ్ పెయిన్ని, లోన్ పెయిన్ని రెండింటిని కన్సిడర్ చేసుకోవాలి. షేప్లో వచ్చేటప్పటికి ఏంటి? ఓన్లీ బాండ్ పెయిన్ని కన్సిడర్ చేసుకుంటేనే మనకి 3D స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్ వస్తుంది. సో ఫైనల్గా కన్క్లూషన్ ఏంటి? జామెట్రీ అంటే 3D స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ద బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్. షేప్ అంటే ఏంటి? 3D స్ట్రక్చర్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈస్ ఫార్మ్డ్ ఓన్లీ డ్యూ టు ద బాండ్ పేర్స్. ఓకేనా? ఆల్ ది బెస్ట్.